హాయ్ అండి. ఈరోజు కూడా మీ ముందుకు ఓ మంచి కథతో ముగ్గురు స్నేహితురాళ్ళ మధ్య పోలిక. కథ పేరు కూడా పోలికే. రచన జువ్వాది సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఇక కథలోకి వెళ్తే, చందమామ లాంటి ముఖం అన్నాడు రఘురాం భార్య ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని. కలువల్లాంటి కళ్ళు అన్నాడు మళ్ళీ కళ్ళపై ముద్దు పెట్టుకొని. దొండపండు పెదవులు అంటూ ఆ పెదవుల ఎరుపుని కొన్ని క్షణాల పాటు తన పెదవులకి అంటించుకున్నాడు మృదువుగా. సుప్రియ సిగ్గుపడుతూ అతన్ని కొంచెం వెనక్కి గెంటింది. అప్పుడతను కళ్ళు కొంచెం కిందకు వాల్చి హిమగిరుల్లాంటి అన్నాడు కళ్ళింతలు చేసుకొని. ఏమిటివ్వాళ అయ్యగారికి కవిత్వం పొంగుకొస్తోంది? చందమామలు కలువలు వగైరా అంటున్నారు. పైగా ఇప్పుడు ఉన్నవే చేతికి ఎక్కువ, ఇంకా పర్వతాలు కావాలా అంటూ కిలకిలా నవ్వింది అతని వైపు చూసి. ఆ నవ్వుని కాసేపు తన్మయత్వంగా చూసి దానిమ్మ గింజల్లాంటి పళ్ళు అన్నాడు. మీకు మీ సుప్రియ లాంటి కళ్ళు పళ్ళు వద్దా? ఎలాగెలాగో ఉన్నవే కావాలా? నవ్వుతూ అతని ముక్కు పట్టుకుని గట్టిగా ఊపింది సుప్రియ. అతను అదేం వినడం లేదు. ముఖ్యంగా కోకిలలాంటి కంఠం అంటూ కాస్త వంగి ఆమె కంఠం మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ గురించి ఏవేవో కవితలు రాద్దామని చాలా ట్రై చేశాను ప్రియా. నాకు చేత కాలేదు. కానీ ఇలాగైనా నిన్ను వర్ణించుకోవాలనిపిస్తుంది. అయినా నిన్ను నీతో పోల్చాలి. కానీ వేరే వాటితో పోల్చడం ఏమిటి? నాన్సెన్స్. నాకు నువ్వే బంగారం. నీ నవ్వే. ఇంకా ఏదో చెప్పబోతున్న రఘురాంని వారిస్తూ కౌగిలించేసుకుంది. ఆమె చేతులు శరీరం ఎక్కడెక్కడో తగులుతూ ఉంటే అతనిలో రక్తం మరగడం ప్రారంభించింది. ఆమె శరీరం తనని ఆహ్వానిస్తుందని తెలిసినా సంకోచిస్తూనే ఆమె చెవిలో ఆర్ యూ అనబోయాడు. మధ్యలోనే అడ్డుకుని గుడ్ ఇన్ బెడ్డే అంటూ ఒక్కసారిగా తన ముఖం చేతుల్లో దాచేసుకుంది. తీరికగా కూర్చొని వీక్లీ చదువుతూ ఉంటే పోస్ట్ వచ్చింది. అది రిజిస్టర్డ్ కవర్ ఫ్రమ్ అడ్రస్ చూడగానే సుప్రియ కళ్ళు మెరిశాయి. పట్టలేనంత ఆనందంతో వెళ్ళి బెడ్ మీద బోర్లా పడిపోయి లెటర్ ఓపెన్ చేసింది. అది తన చిన్ననాటి స్నేహితురాలి ఉత్తరం. ఆమె కళ్ళు ఆతృతగా అక్షరాల వెంట పరుగు తీశాయి. హైదరాబాద్, సెప్టెంబర్ 6. ప్రియాతి ప్రియమైన సుప్రియ. క్షేమమా ప్రియతమా? ఇంకా అలాగే బాలీవుడ్ భామలా ఉన్నావా, లేక కొంచెమైనా ఒళ్ళొచ్చిందా? అమాంతం నీ ముందు వాలిపోయి నిన్నెత్తి గిరగిరా తిప్పేయాలనుంది. కానీ చాలా దూరంలో ఉండిపోయానే ప్రియా. కానీ ఇన్నాళ్లకైనా కనీసం లెటర్లోనైనా నిన్ను పలకరించి పులకరించిపోయే అదృష్టాన్ని కల్పించినందుకు ఆ సింహాద్రి అప్పన్నకు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే 15 రోజుల క్రితం నేను మా హబ్బీ సింహాచలం వెళ్ళినప్పుడు మన దేవకి తన భర్తతో సహా అక్కడ దర్శనమిచ్చింది. ఎంత పొంగిపోయానో తెలుసా? దాని ద్వారానే నీ సంగతులు అడ్రస్సు తెలిసాయి. ఇంటర్ పూర్తవగానే నువ్వు ఇంటర్ కోర్సులో జాయిన్ అయిపోయావట. పాపం తనేమో 10థ్తోనే చదువాపేసినా నీకంటే 1 నెల ఆలస్యంగా ఆ కోర్సులో చేరిందట. ఈ కోర్సు ఎంత సులువో చూసావా? బాగా చదువుకున్న వాళ్ళు, అసలు చదువులేని వాళ్ళు కూడా ఈ ఇంటర్ కోర్సులో చేరిపోవచ్చు కదూ. వీలైతే చక్కగా రీసెర్చ్ చేసి డాక్టరేట్ కూడా పొందవచ్చు. మనం 10థ్ క్లాస్లో ఎలా ఉండేవాళ్ళమో గుర్తుందా? జడలో పాయిల్లాగా, జడ చివర కుచ్చుల్లాగా కలిసే ఉండేవాళ్ళం కదూ. అప్పుడే రతి మన్మధుల సాక్షిగా ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. మనలో ఎవరికి పెళ్ళైనా పెళ్ళి కుదిరింది మొదలు 3 రాత్రుల మిడ్నైట్ మసాలా వరకు తూచా తప్పకుండా మిగిలిన ఇద్దరికీ చెప్పి తీరాలనుకున్నాం కదూ. స్వయంగా వచ్చి నీ కోకిల కంఠంతో నీ సరసమైన కథ వినాలని, వీలైతే మీ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి ఆడియో వీడియో షూట్ చేయాలని ఉంది. దేవకి వాడిపోయిన కళ్ళు, వడలిపోయిన ఒళ్ళు చూస్తే దాని కథంతా అర్థమైపోయింది. చిత్తకార్తిలో చిత్తా నక్షత్రంలో పుట్టాడట వాళ్ళ ఆయన. 10 నిమిషాల ఏకాంతం దొరికితే చాలట ఎగబడిపోతాడంట పాపం. ఆ 3 రోజులు సెలవు ఇవ్వడానికి కూడా
చాలా బాధపడిపోతాడట. ఓ చెట్టు చాటున ఇదంతా 3 ముక్కల్లో చెప్పి పెళ్ళంటే ఇంత నడుము నొప్పి అనుకోలేదే బాబూ అంది. మరి నీ సంగతేమిటి? నీ ఒక బెస్ట్ ఫ్రెండ్ దేవకికి నీ కథంతా చెప్పావట. మరి రెండో బెస్ట్ ఫ్రెండ్ నేనే కదా. ఈ లెటర్ అందగానే మర్యాదగా అన్ని వివరాలతో లెటర్ వ్రాయి, లేకపోతే రతిమన్మధులు శపిస్తారు. జాగ్రత్త. నీ లెటర్ రాగానే నేను నా కథ రాస్తాను. అందాక సెలవు. నీ మధులిక. చదవడం పూర్తి చేసి రిలాక్స్డ్గా వెనక్కి వాలింది సుప్రియ. ఆమెకి హై స్కూల్ చదివే రోజుల్లో తను ముగ్గురు చెప్పుకున్న మాటలు, చేసిన అల్లర్లు, షికార్లు అన్నీ కళ్ళ ముందు కదిలాయి. కాసేపు ఆ ఆనందాన్ని అనుభవించి మెల్లగా లేచి కలం కాగితం అందుకుంది. భీమవరం, సెప్టెంబర్ 8. ప్రియమైన మొద్దు మధు. పత్తా లేకుండా మాయమైపోయిన ప్రియనేస్తానివి. ఇంతకాలానికి లెటర్లో నిన్ను చూసుకున్నాక జాబు వ్రాయకుండా ఎలా ఉండగలనే చెలి. కరినాగంటి నీ జడమీదొట్టు. నీ లెటర్ చూసి నేను గాల్లో తేలిపోయాననుకో. దేవకి చెప్పిన దగ్గర్నుంచి నీ లెటర్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాను నేను. ఇక్కడ నా జీవితం పూలపాన్పులా ఉందే మధు. నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరనే అనుకుంటున్నాను. మా వారి పేరు రఘురాం. నిజంగా శ్రీరాముడే. ఎఫ్సిఐలో ఉద్యోగం, మంచి జీతం, సొంత ఇల్లు, మోటార్ బైక్. అన్నింటినీ మించి నేనంటే ప్రాణం. ఓ కాలేజీలో పాటల పోటీలు పెట్టారు. టీవీలోలాగా చివరి వరకు వచ్చి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నానులే. అప్పుడే ఆయన మనసుని గెలుచుకున్నాను. నా పాటలన్నీ ఆయన విన్నారట. నా గురించి ఎంక్వైరీ చేసి రాయబారం పంపారు. వాళ్ళ అమ్మగారికి కూడా సంగీతం అంటే ప్రాణమట. మా నాన్నగారు ఎలాగూ నాకు పెళ్లి చేసే ఆలోచనలోనే ఉన్నారు. ఈ సంబంధం అన్ని విధాలా అనుకూలంగా ఉంది కనుక వెంటనే కుదిరిపోయింది. పెళ్ళి అయిపోయింది. కానీ ఫస్ట్ నైటే నెక్స్ట్ నైటున జరిగింది. మొదటి రాత్రి గదిలోకి ప్రవేశించబోతూ ఉంటే మేనత్త వరుస ఒక ఆవిడ ఆయనతో వేళాకోళం ఆడిందట. జాగ్రత్త నాయనా, మా అమ్మాయి అసలే అర్భకురాలు, అమాయకురాలు. సున్నితంగా చూసుకో. దురుసుగా ఏమైనా చేశావంటే బక్కనడం విరగ్గలదు అని. అందుకోనేమో నేనిచ్చిన గ్లాసుడి పాలలోనూ ఒక్క గుక్క తాను తాగి మిగతావన్నీ నాకే తాగించేశారు. దానికి తోడు మొదటి కలయికలో నాకు చాలా బాధ కలిగి గిలగిల్లాడిపోయానని ఆయనకి భయమేసిందట. ఆగిపోయారు. మా అమ్మమ్మ సలహా మీద రెండో రాత్రి నేనే కాస్త సిగ్గు విడిచి ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. కానీ అబ్బా అనేశాను. అప్పటికే జరగాల్సింది జరిగిపోయిందిలే. ఆయన మళ్ళీ షాక్ అయ్యారు. నన్నేదో అనవసరంగా బాధ పెట్టేసినట్టు తెగ ఇదైపోయారనుకో. ఆ రాత్రి కరెంటు పోతే పాపం విసురుతూ కూర్చున్నారు. మూడో రాత్రి నుంచి లైన్ క్లియర్ అనుకో. కానీ అప్పుడు ఏర్పడిన భయం ఇప్పటికీ ఆయన్ని వదలలేదు. మంచం ఎక్కే ప్రతిసారి ఆర్ యు గుడ్ ఇన్ బెడ్ అని పర్మిషన్ అడుగుతారు. నేను పచ్చజెండా ఊపకపోతే ఒక్క అడుగు కూడా ముందుకెయ్యరు. అంతా అయిపోయాక ప్రియా నీకు బాగానే ఉంది కదా అని అడుగుతారు అమాయకంగా. ఎప్పుడైనా బయటకు తీసుకువెళ్తారు. అది తిను ఇది తిను అని చాలా బలవంతం చేస్తారు. నేను బాగా తిని కొంచెం లావెక్కాలట. ఈ అబ్బాయి చాలా మంచోడులో రవితేజలా అంత అపురూపంగా చూసుకుంటారు నన్ను. ఆయనకి నాతో సెక్స్ కన్నా మా పెరట్లో పొగడ చెట్టు కింద నా ఒళ్ళో తలపెట్టి పడుకుని నేను పాడుతుంటే వినడమే ఎక్కువిష్టం. ఇంట్లో ఉండేది మేమిద్దరమే కనుక ప్రతిరోజు ప్రతి సెలవు రోజు మా జీవితం కమ్మని పాటలా సాగిపోతుంది. ఆయన ఎంత కోరికతో నన్ను దగ్గరకు తీసుకున్నా అందులో ఆత్రం ఉండదే, ఆప్యాయతే ఉంటుంది. రాముడు సీతను దగ్గరకు తీసుకున్నట్టే ఉంటుంది. నాకు చాలా గర్వంగా ఉంటుంది మధు. ఈ జన్మకి ఈ సుఖం చాలని ఎన్ని జన్మలకైనా ఆయనే భర్తగా కావాలని కోరుకుంటున్నాను.
ఇది నా కథ. ఏదీ దాచుకోకుండా మనం ప్రామిస్ చేసుకున్నట్టే అన్నీ విప్పేసి ఆడియో, వీడియో నీ చేతుల్లో పెట్టేశాను. ఇక నీదే తరువాయి. 1000 కళ్ళతో ఎదురుచూస్తూ నీ సుప్రియ. హైదరాబాద్, సెప్టెంబర్ 15. డియర్ ప్రియా, సుప్రియ. నీ లెటర్ అందింది. నీ చల్లని చక్కని సంసారం గురించి చదివి చాలా సంతోషించాను. ఈ కాలంలో కూడా రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ లాంటి భర్త దొరికినందుకు నీకు కంగ్రాట్స్ చెప్పాల్సిందే. చిన్నప్పటి నుంచి మనం ఒకే చోట పెరిగి ఒకే చోట చదువుకున్నా చివరికి ముగ్గురివి 3 దారులైనట్టే. ముగ్గురి దాంపత్య జీవితాలు 3 రకాలయ్యాయి. గమనించావా? దేవకిది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజ్. శృంగారమేమో తుఫానట. నీది ఒకవైపు లవ్, మరోవైపు అరేంజ్డ్. శృంగారమేమో వెన్నెల్లో గోదారిలా ప్రశాంతం. ఇక నాదంటావా? ఫుల్గా లవ్ మ్యారేజ్. సెలయేటి పరుగులాంటి శృంగారమును. చిత్రంగా ఉంది కదూ. నేనిక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇంటర్లో ఉండగా మా పక్క ఇంటి ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పరిచయం అయింది. పేరెంట్స్ వేరే చోట ఉంటారు. అతనిక్కడ జాబ్ చేస్తున్నాడు. చాలా అందంగా ఉంటాడు. యాక్టివ్ కూడా. అతనితో పరిచయం వల్ల ఆ తర్వాత మా అమ్మగారి సుస్థి వల్ల మీకు లెటర్స్ రాయడం అశ్రద్ధ అయిపోయింది. మీకేమో ఫోన్ ఫెసిలిటీ లేదు. నా అడ్రస్ తెలియదు. మిడ్ నైట్ మసాలా దట్టించి సరసమైన కథ చెప్పకుండా ఈ సోది ఏమిటి అనుకుంటున్నావా? అసలు సినిమాకి ముందు అడ్వర్టైజ్మెంట్స్ లాగన్నమాట. ఒకసారి నేను కాలేజీకి వెళ్తూ ఉంటే వెనకాలే వచ్చి నీ జడ కుచ్చులు నా మెడ కుచ్చులు గనుక అంటూ పాట పాడేశాడు. నేను వెనక్కి తిరిగి కోపంగా చూశాను. 2 రోజుల తర్వాత చారెడు కళ్ళు, బారెడు జడలు నీకేననా నీ గర్వం? పెళ్ళాడి చూడు నన్ను, పుట్టదా ఓ పాప దోచి నీ సర్వం అని రాసిన కాగితం ఏకంగా నా చేతికే ఇచ్చేశాడు. మనూళ్ళోనే కాకుండా హైదరాబాదులో కూడా నా జడకింత పవరుందా అని ఆశ్చర్యపోయాను. మరోసారి చకచకలాడే పిరుదలు దాటే జడను చూస్తే చలాకీ ముద్దు అని స్కెచ్ పెన్తో పెద్ద అక్షరాలు రాసిన కాగితం వాళ్ళ గేటు పక్కన అంటించాడు. నేను వాళ్ళ గేటు ముందు నుంచే వెళ్ళాలి. కొంచెం కుతూహలంగానే చదివాను. అది నా గురించే అని తెలుసు. మర్నాడు సుందరి నీ వాలుజడే సొగసైన ఆ యమున అని రాసి అతికించాడు. అప్పటికే నా కళ్ళకి వెతుక్కోవడం అలవాటైంది. మరోసారి మామూలు పెన్తో చిన్న అక్షరాలు రాసిపెట్టాడు. అదేమిటో సరిగ్గా కనబడక క్యూరియాసిటీతో 2 అడుగులు అటు వేసి నడిచేశాను. చాలా థ్యాంక్స్ అండి. మీరిలాగే రోజు చదువుతానంటే నా బతుకంతా ఇలా రాస్తూనే ఉంటాను అని ఉంది దానిమీద. గుండె జల్లుమని తలెత్తి చూసేసరికి కిటికీలో నుంచి నవ్వుతున్నాడతను. చచ్చెంత సిగ్గేసి పారిపోయాను. ఒకసారి రోడ్డు మీద ఒంటరిగా దొరికినప్పుడు నా జడే కదా మీకు నచ్చింది, కట్ చేసి ఇచ్చేయినా అన్నాను కోపంగా అతని వైపు చూస్తూ. అమ్మో, అంత పని చేయకండి. ఆ జడతో నన్ను ఉరితీయండి చాలు, సంతోషిస్తా. పైగా వెనక బరువు తగ్గిపోతే ముందు బరువుకి మీరు ముందుకు పడిపోతారు అన్నాడు ఎంతో అమాయకుడిలా. ముందు నాకు అర్థం కాలేదు గాని తల వంచి చూసుకుంటే అర్థమై సిగ్గుతో చచ్చిపోయాను. అంతే సంగతులు. అలా మొదలైన పరిచయం తొందరలోనే ముదిరి ప్రేమగా మారింది. పోకిరీ వేషాలు వేస్తాడు గాని చాలా మంచివాడు. పెద్దవాళ్ళకి చెప్పేద్దాం అనుకుంటుండగానే వాళ్ళకి తెలిసిపోయింది. ఇరువైపులా మాటల యుద్ధాలు జరిగిపోయాయి. విచిత్రం ఏమిటంటే ఈ పెళ్లి జరిగితే పెద్దవాళ్ళెవరూ నూతిలో దూకుతాం, గోతులో దూకుతాం అని పరిగెత్తలేదు. మమ్మల్నే గెట్అవుట్ అన్నారు. చైతన్య చాలా మొండివాడు. వెంటనే నన్ను ఓ గుళ్ళోకి తీసుకువెళ్ళి దేవుడి ముందు, స్నేహితుల ముందు తాళి కట్టేశాడు. తన జీతం అప్పటికి 60,000. డబ్బుకి లోటు లేదుగా. ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ రెంట్కి తీసుకుని కాపురం పెట్టేశాం. చెప్తే నమ్మవు గాని ప్రియా, అన్నాళ్ల స్నేహంలో ఒక్కసారైనా నా మీద చెయ్యి కూడా వేయనివాడు ఆ ఫస్ట్ నైట్ పులైపోయాడే. ఆ స్పీడ్ తట్టుకోలేక స్వర్గనరకాలు రెండూ ఇంచుమించు ఒకేసారి చూసినట్లయింది నా పని.
హాలిడేస్లో మధ్యాహ్నం వరకు ఇంట్లోని కంప్యూటర్లో పాఠాలు చెప్తాడు. భోజనాలు అయ్యాక టీవీలో కానీ వీడియోలో కానీ ఏదైనా సినిమా చూస్తాం. సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్దో రెంట్కో కారు తెస్తాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందిలే. ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేసి తాపీగా బయలుదేరుతాం. అప్పటికి చీకటి ముసిరి కార్పొరేషన్ వాళ్ళు మా కోసం నగరమంతా విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించి ఉంచుతారు. అలాంటి వేళలో కారులోని రికార్డ్ ప్లేయర్లో మంద్రస్థాయిలో మ్యూజిక్ వింటూ తన భుజం మీద తలవాల్చి నేను నా జడ తన మెడ చుట్టూ తిప్పుకుని ఎడమ చేత్తో నా నడుమును చుట్టేసి కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ తాను కేవలం స్పర్శతోనే మాట్లాడుకుంటూ మౌనంగా అలా దూరాలకు సాగిపోతుంటే ఇక మళ్ళీ వెనక్కి రాకుండా దిగంతాల వరకు వెళ్ళిపోవాలని ఉంటుంది. ఒకసారి నేను సరదాగా ఏరోప్లేన్ ఎక్కాలనుంది అన్నాను. హైదరాబాద్ నుంచి వైజాగ్ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు. రాను పోను సుమారు 20,000 ఒక్కరోజులో ఖర్చయిపోయింది. అక్కడి నుంచి కారులో సింహాచలం వెళ్ళినప్పుడే దేవకి కనిపించింది. అందుకే సింహాద్రి అప్పన్నకి చాలా చాలా ధన్యవాదాలు తెలిపింది. ఈసారి మనం ముగ్గురం వితౌట్ మన మొగుళ్ళు ఎక్కడైనా ఏకాంతంలో కలుసుకుని చిన్నప్పటి ముచ్చట్లన్నీ కలబోసుకోవాలనుంది. ఈ కోరిక ఎప్పటికి తీరుతుందో మరి. అంతవరకు ప్లీజ్ దూరంగా వెళ్లకుండా టచ్లో ఉండండే నా బెస్ట్ ఫ్రెండ్స్ లారా. ఇంతే సంగతులతో నీ ముద్దు మధు. లెటర్ పూర్తి చేయగానే సుప్రియకి రంగురంగుల స్వర్గంలోంచి ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ భూమి మీదకి పడ్డట్టయింది. మహారాణిలా కార్లలో విమానాలలో తిరుగుతున్న మధులికే కళ్ళ ముందు కదులుతోంది. అంతవరకు తానే మబ్బుల్లో విహరించే అప్సరసనని అనుకుంటూ తృప్తిగా బతికేస్తున్న సుప్రియ మనసులో అణువంత అసంతృప్తి బీజం పడి చిన్న అలజడి రేపింది. ఎంత తోలినా మళ్ళీ మళ్ళీ ముసురుకునే ఆషాఢమాసపు ఈగల్లా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఈ లోకంలో నేను పట్టించుకోని రంగులు, వినలేకపోయిన మధురమైన రాగాలు ఉన్నాయే అనుకుంది దిగులుగా. ఆ సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చినా, అతనితో మాట్లాడుతున్నా, రాత్రికి ఒకే మంచం మీద పడుకున్న సుప్రియని మధులిక ఆలోచనలు వదల్లేదు. భర్తకు దగ్గరగా జరిగి అతని గుండెల మీద వేలితో సున్నాలు చుడుతూ అంది. మా ఫ్రెండ్ మధులిక లెటర్ రాసిందండి. వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరట. జీతం 70,000ట. చాలా హాయిగా ఉన్నామని, ఒకసారి ప్లేన్ కూడా ఎక్కామని రాసింది. మీరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఎంత బాగుండేది కదండి, ఎంతో హాయిగా ఉండేవాళ్ళం కదూ అంటూ ఏవేవో చెప్తూ ఊహల్లో తేలిపోయింది. ఆ మాటతో రఘురామ్కి షాక్ తగిలినట్టయింది. ఇన్నాళ్ళు తను ఆమెను వీలైనంత సుఖపెడుతూనే వచ్చాడే. ఆమె కూడా తను హాయిగా ఉన్నదని తృప్తిగానే చెప్పేది. ఇవాళ ఇంకా హాయి గురించి మాట్లాడేసరికి అతనికి చాలా బాధ కలిగింది. ఆమె చుట్టూ ఉన్న చేతులు అప్రయత్నంగానే వదులయ్యాయి. స్నేహితురాలి లెటర్ చూసి ఆమె సుఖాలతో పోల్చుకుని ప్రియలో అసంతృప్తి కలిగిందని అర్థమవుతుంది. మనకంటే పైవాళ్లతో పోల్చుకుంటే మనకి అశాంతే మిగులుతుంది ప్రియ. క్రింది స్థాయి వాళ్లతో పోల్చుకుంటే ఎంతో సంతృప్తి కలుగుతుంది. పోలిక చాలా చెడ్డదిరా, క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా కూడా అన్నాడు బాధగా. అయినా మనకేం లోటు, సుఖంగానే ఉన్నాం కదా అన్నాడు నెమ్మదిగా. ఇన్నాళ్ళు మనం నూతిలో కప్పల్లా ఉన్నామండి. ఇదే హాయి, ఇదే శృంగారం అనుకున్నాం. చూడండి, నన్ను కాస్త గట్టిగా పట్టుకోవడం కూడా రాదు మీకు అంటూ అలిగినట్టు అటు తిరిగి పడుకుంది సుప్రియ. రఘురాం గుండెల్లో మరో ముళ్ళు గుచ్చుకుంది. పట్టుకోవడం కూడా రాదా అంటే ఇంకేం రాదు తనకి? గట్టిగా పట్టుకుంటే పసిపాపలాంటి తనెక్కడా కందిపోతుంది. ఒక కెరటం విసురుగా వచ్చి అమాంతం మొహం మీద కొట్టినట్టయింది. హఠాత్తుగా మనసులో ఏదో మెదిలి మై గాడ్ అనుకున్నాడు. ఇన్నాళ్ళు ప్రియని నేను పూర్తిగా సుఖపెట్టలేదా అన్న బాధతో అతనికి నిద్ర పట్టలేదు. గడియారంలో చిన్న ముళ్ళుతో
పెద్ద ముళ్ళు పందెం వేసుకుని చాలాసార్లు దాటిపోయింది. తెల్లవారి సుప్రియకి మెలకువ వచ్చేసరికి పక్కన రఘురాం లేడు. ఇంట్లో ఏ అలికిడీ లేదు. వీధి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తను వీధిలోనూ లేడు. ప్రియ గుండెలు దడదడలాడాయి. కాసేపటికి పని మనిషి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయింది. ప్రియ ఏమీ చెప్పలేదు. 10 గంటలైనా భర్త రాకపోయేసరికి వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆయన అక్కడికి రాలేదు. సుప్రియకి రాత్రి సంభాషణంతా గుర్తొచ్చింది. ఒక్కసారిగా గుండెలు జల్లుమన్నాయి. రాత్రి తన మాటలకి ఆయనకి బాధ కలిగిందా, మనసు విరిగిపోయిందా? ఇలా రకరకాల ఆలోచనలు భయపెడుతుంటే ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. వీధి తలుపులు వేసుకుని భోరుమని ఏడ్చేసింది. దేవుడు లాంటి మనిషిని దూరం చేసుకుంది తను. రాత్రి రఘు అన్న మాటలు గుర్తొచ్చాయి. పోలిక క్యాన్సర్ కన్నా ఎయిడ్స్ కన్నా భయంకరమైనది. గుండెలవిసేలా రోదిస్తుంది సుప్రియ మనసు. పైకి ఏడ్చే అవకాశం లేక తన వాళ్ళకి కానీ అతని వాళ్ళకి కానీ విషయం చెప్పాలా వద్దా? చెబితే ఏమని చెప్పాలి? ఆయన పాల మనసులో తనొక ఉప్పిరాయి వేశాననా? ఏడ్చి ఏడ్చి కళ్ళింకిపోయే సమయానికి 1 గంట అవుతుండగా ఫోన్ మోగింది. అది రఘురాం నుంచే. సారీ ప్రియా, మనసు బాగోక ఎలాగో చాలా దూరం వచ్చేశాను. నిన్ను చాలా బాధపెట్టి ఉంటాను కదా, నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు నిన్ను సుఖపెట్టిస్తున్నానన్న భ్రమలోనే ఉండిపోయాను. క్షమిస్తావా? ఆ బాధ చాలక ఇవాళ మళ్ళీ నిన్ను బాధ పెట్టేశాను కదూ. ఇలా నువ్వు క్షమిస్తానంటే ఇప్పుడే వచ్చేస్తాను. నిన్ను విడిచి ఉండలేనురా. నీ బాధ నే చూడలేను. ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళకి చిన్నపిల్లలాగే కనబడేదానివి. అందుకే సున్నితంగా ట్రీట్ చేశాన్రా. క్షమించు. ఇది నువ్వు భోజనం చేసే టైం. ఏడుస్తూ భోజనం చేయకుండా కూర్చుంటావని గుర్తొచ్చి చేస్తున్నాను. వంట చేసుకుని ఉండవు. ఫ్రిడ్జ్లో పళ్ళు తిను. నేను వచ్చేస్తానుగా. నా బంగారం కదూ, నా ప్రాణం కదూ. నువ్వు ఆకలితో ఉంటే నేను చచ్చిపోతాన్రా. చాలా దూరంలో ఉన్నాను. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు చక్కగా వంట చేసుంచుతావు కదూ. వచ్చేస్తున్నా. అంతకంతకు గొంతు రుద్ధమైపోతుంటే గబగబా చెప్పేసి ఫోన్ పెట్టేశాడు రఘు. ఆనందంతో గొంతు మూగబోయిన సుప్రియ కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె ప్రాణాలు తిరిగొచ్చాయి. రాత్రి 10 అవుతుండగా తలుపు చప్పుడైంది. పరిచయమైన చప్పుడే. సుప్రియ బాణంలా దూసుకుపోయి తలుపు తెరిచింది. రఘురాం లోపలికి అడుగుపెట్టాడు. అది వీధి గుమ్మం అని ఎవరైనా చూస్తారని కూడా ఏమాత్రం ఆలోచించలేదు సుప్రియ. అక్కడే అతన్ని లతలా అల్లుకుపోయింది. అతను ఆమెను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. ఎన్నో యుగాల ఎడబాటు తర్వాత అతని కన్నీళ్లతో ఆమె తల, ఆమె కన్నీళ్లతో అతని ఛాతీ తడిచిపోతున్నాయి. ఆ రాత్రి ఇద్దరూ కలిసి స్నానం చేశారు. ఒకరికొకరు భోజనం కొసరి తినిపించుకున్నారు. ఆ రాత్రి రఘురాం సుప్రియని మంచం మీద ఆర్ యు గుడ్ ఇన్ బెడ్ అని పర్మిషన్ అడగలేదు. ఆ రాత్రి సుప్రియ సెలయేటి వడిని, తుఫాన్ ఉధృతిని కూడా పూర్తిగా రుచి చూసింది. కానీ ఆమె కళ్ళలో ఏదో పోగొట్టుకుని మరేదో పొందిన భావం స్పష్టంగా కనిపిస్తోంది.